బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైపోయాడు. పురుగుల మందు తాగి తండ్రి మరణిస్తే ముగ్గురు పిల్లల ఆచూకీ ఇప్పుడు ప్రస్తుతానికి గల్లంతైంది. వారు ఎక్కడున్నారో తెలియలేదు. తండ్రి మాత్రం మరణించాడు. ఆ తర్వాత పిల్లల సంగతి ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎక్కడైనా దాచిపెట్టాడా లేదా వారిని కూడా హతమార్చాడా, ఇంకేదైనా జరిగిందా, అసలు ఏ మాత్రం కూడా అంతు చిక్కడం లేదు. మృతుడు ఎర్రగొండపాలెం మండలం బోయపల్లికి చెందినటువంటి గుత్తా వెంకటేశ్వర్గా తెలుస్తోంది. భార్యతో గొడవ పడి ఇద్దరు కూతుళ్ళు కొడుకుని బైక్ పై తీసుకువెళ్లాడు వెంకటేశ్వర్లు. అచ్చంపేటలో ముగ్గురు పిల్లలతో వెళ్తున్నట్టుగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే దిండిలో బైక్ పై తండ్రితో ఒక పాప మాత్రమే ఉన్నట్టుగా విజువల్స్ లో కనబడుతోంది. కల్వకుర్తి సమీపంలో పురుగుల మందు తాగి వెంకటేశ్వర్లు మరణిస్తే ముగ్గురు పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో అటు కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఏమైనా చేసి చనిపోయాడా లేక ఎక్కడైనా వదిలిపెట్టాడా, అసలు పిల్లల ఆచూకీ కోసం ఎంత వెతికినా దొరక్కపోవడంతో రకరకాల అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. బహుశా ఇద్దరు ఆడపిల్లలు కూడా ట్విన్స్ అయి ఉంటారు. చూడడానికి చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, ముక్కు పచ్చలాడినటువంటి చిన్న చిన్న పిల్లలు. మంచేది చెడేది, తండ్రికి తల్లికి మధ్య గొడవలు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. తండ్రి రమ్మనగానే బైక్ ఎక్కారు, కానీ అంతలోనే తండ్రి పురుగుల మందు తాగి చనిపోతే ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఇంకా ఆచూకీ లభించలేదు. ఎక్కడైనా వదిలేసి ఉంటాడా ఏంటని ఇంకా తెలియడం లేదు. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తూ ఉంటే ఆ కింద కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తూ ఉన్నారు. ఇందాక మనం చూసిన విజువల్లో ఆ తండ్రి ముగ్గురు పిల్లలతో వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో ప్రస్తుతానికి వెంకటేశ్వర్లు, గుత్తా వెంకటేశ్వర్లు మరణించారు. కానీ ముగ్గురు పిల్లల కోసం పోలీసులు ఎంత గాలించినా ఆ ముగ్గురు పిల్లల ఆచూకీ చాలా కష్టంగానే ఉంది. ఇంకో చోట దిండి దగ్గర ఒక పాపతో మాత్రమే కనపడ్డాడు తండ్రి. మరి ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడ వదిలేశారు? ఆ ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడా, ఇంకేదైనా జరిగిందా? కొంత ఇప్పుడు ఈ అంశం ఆందోళన గురి చేస్తోంది. ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శ్రీనివాస్, అసలు తండ్రి ఎక్కడికి తీసుకెళ్లాడు? సీసీటీవీ ఆధారితంగా ఎంతవరకు ఆయన మూమెంట్ని క్యాప్చర్ చేయగలిగారు? అంటే ఒకదానొకటి లింక్ చేస్తూ వెళ్తే ఇటువైపుగా వెళ్ళాడా అన్ని కూడా క్యాప్చర్ చేయవచ్చు. సిగ్నల్ ఫోన్ ట్రేసింగ్ కూడా చేయొచ్చు. సిగ్నల్ ఆధారితంగా కూడా ఎక్కడెక్కడ వెళ్ళాడని మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు. అటువంటి విధంగా పోలీసులు అయినా పావులు కరుపుతున్నారు. ఇంతకీ ఆ భార్యాభర్తల మధ్య గొడవకు గల కారణం ఏంటి? పిల్లలు ఎక్కడికి తీసుకెళ్లాడు? మనోజ్, ఎర్రగొండపాలెం మండలం బోయంపల్లి గ్రామంలో జరిగినటువంటి విషాద సంఘటన అయితే ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు. ఎందుకంటే ఈ గుత్తా వెంకటేశ్వర్లు అనే అతను గత కొంతకాలంగా అక్కడే ఫర్టిలైజర్స్ బిజినెస్ చేస్తూ కూడా ఆ జీవనం సాగిస్తున్నట్టు కూడా మనకు తెలిసిన సమాచారం. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ముగ్గురు పిల్లలు. కాకపోతే ఒక 2 రోజుల క్రితము కుటుంబ సమస్యల కారణంగానే, అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఇతను పిల్లలు తీసుకొని నాగర్ కర్నూలు సైడ్ అంటే తెలంగాణ వైపు వెళ్ళి అతను ఆత్మహత్య చేసుకున్నారు. వెళ్ళేటప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని సీసీ కెమెరాలో ముఖ్యంగా అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామం వద్ద కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో ముగ్గురు పిల్లలతో వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత దిద్ది దగ్గర కూడా ఒక పాపతోటి వెళ్తున్నట్టు కూడా సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది. కాకపోతే జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా అతను తెలంగాణ రాష్ట్ర నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేపథ్యంలో కూడా అతని దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను బట్టి ఇతను ఎర్రగొండపాలెం నియోజకవర్గము బోయల్పల్లి గ్రామానికి చెందినట్టు వ్యక్తిగా గుర్తించారు. అదే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎమ్మటే ఎర్రగొండపాలెం పోలీసులకి సంప్రదించిన నేపథ్యంలో కూడా వీళ్ళు పూర్తిగా అంటే తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం సేకరించడం జరిగింది. సీసీ ఫుటేజ్ కూడా సేకరించడం జరిగింది. అదే కోణంలో కూడా అతను కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే మరేదైనా అప్పుల బాధలు ఉన్నాయా లేకపోతే ఇంకో కోణంలో. కాకపోతే పోలీసులు చెప్తుంది ఏంటంటే అప్పుల బాధలు ఉంటే పిల్లలు తీసుకెళ్లి వాళ్ళు బిచ్చేసే అవసరం అయితే అతనికి ఉండకపోవచ్చు అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇది కేవలం ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో అని చెప్పేసి వారి బంధువులు కూడా విచారిస్తున్న పరిస్థితి. కాకపోతే ఎర్రగొండపాలెం పోలీసులు ఏం చేస్తున్నారంటే తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఆధారంగా కూడా ఈ సీసీ ఫుటేజ్ లభించిన ప్రాంతాల్లో డ్రోన్లతో కూడా ఆ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్వర్లు చనిపోతూ ముగ్గురు పిల్లలు కూడా ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టాడు అన్న కోణంలో కూడా వారి పోలీసులు అయితే అనుమానించి ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం కూడా కురిసిన వర్షాలు పశ్చిమ ప్రకాశం అదేవిధంగా అటు కర్నూలు సైడ్ కానీ శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో కానీ పూర్తిగా కూడా భారీ వర్షాల కారణంగా కూడా వాగులు పొరులుతూ ఉన్నాయి. శ్రీశైలానికి కూడా నీరు అతి సంఖ్య వచ్చిన నేపథ్యంలో ఒకవేళ పిల్లల్ని ఏదైనా ఆ నదుల్లో తోసేట అసలు భార్యాభర్తలకు మధ్య గొడవలు ఏంటి? దానికి పిల్లల్ని తీసుకుపోవడం గల కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయి? భార్యాభర్తలు వాటి పోలీసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర నుంచి తెలుసుకున్న సమాచారం ఏంటంటే గత కొంతకాలంగా ఏదో చిన్న చిన్న
కుటుంబ నేపథ్యంలో అంటే చిన్న చిన్న వస్తువుల విషయంలో కానీ అదేవిధంగా మొదటి నుంచి భార్యాభర్తలకు ఉన్న చిన్న చిన్న గొడవలు కొద్దిగా ఈ పండగ నేపథ్యంలో వినాయక చవితి నేపథ్యంలో కూడా కొద్దిగా పెద్దగా అయ్యి అది ఎక్కడా సమస్య పోలేదు. దాన్ని పరిష్కరించేదాని కోసం కూడా కుటుంబ సభ్యులు పెద్దలు కూడా జోక్యం చేసినప్పటికీ ఇది ఎంతకీ తెగపోయేసరికి క్షణికావేశంలో వెంకటేశ్వర్లు ఈ ముగ్గురు పిల్లలు తీసుకుని వెళ్ళారని చెప్తున్నారు. నిజంగా కుటుంబ సభ్యులు గ్రామస్తులు చెప్పిన విధంగా ఇది కేవలం భార్యాభర్తల మధ్య గొడవేనా లేకపోతే ఇంకేదన్నా అనుమానంతో కానీ లేకపోతే భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి అనుమానం ఉండి ఇటువంటి అఘాయిత్యానికి ఒడిగట్టాడన్న కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తారు. ఏదేమైనా పోలీసులు పూర్తికి ఆ విచారణ నివేదిక వస్తే కానీ అసలు ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఈ పిల్లలు ఏమయ్యారని తెలిసింది. ఒకవేళ అందరూ ఊహించినట్టుగానే పిల్లలకి ఏదైనా అఘాయిత్యం జరిగి ఉంటే ఈ కేసు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లలు కానీ లభ్యమైనట్టయితే అసలు ఏం జరిగింది అనేది కూడా పిల్లల ద్వారా సమాచారం రాబట్టేదాని కోసం కూడా ఎర్రగొండపాలెం పోలీసులు అయితే కొంత పక్క ప్రణాళిక ప్రకారంగానే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. కాకపోతే జరిగిన నేపథ్యంలో ఇన్ని రోజులైనా పోలీసులు వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే ఆ వెంకటేశ్వర్లకి ఆ నాగర్ కర్నూలు ఏరియాలో కానీ అక్కడ చుట్టుపక్కల కానీ ఎక్కడ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉన్న నేపథ్యం లేదు. పిల్లల్ని కావాలని బండి మీద తీసుకెళ్లి అక్కడికి ఏదైనా అఘాయిత్యాన్ని ఒడిగట్టి వాళ్ళకి కాంట్రాకోకుండా చేశాడా లేకపోతే ఏదైనా నదుల్లో కానీ వాగుల్లో వంకల్లో కానీ తోసేశాడా లేకపోతే ఏం చేశాడనేది మట్టికి పూర్తిగా స్తబ్దతగా ఉన్న పరిస్థితి. ఎవరు నోరు తెరిచి చెప్పని పరిస్థితి. పోలీసులు కూడా ఇతను సిగ్నల్ ఆధారంగా అతను మోటార్ సైకిల్ వెళ్ళిన రూట్ మ్యాప్ ఆధారంగా కూడా డ్రోన్స్ తో కూడా చర్చ ఆపరేషన్ కొనసాగుతున్నారు. సపరేట్ గా ఒక 4 టీములు కూడా కేటాయించినట్టు ఎర్రగొండపాలెం ప్రభాకర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు విచారణ త్వరితగతిన అది పూర్తి చేసుకుని అసలు ఆ పిల్లలు ఎక్కడున్నారు ఒకవేళ లేకపోతే ఏమయ్యారు అనేవి పూర్తిగా నివేదిక వస్తే కానీ దీంట్లో అవాస్తవాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మనకు. కాకపోతే జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. గ్రామస్తులు కూడా విషాదాలు వెళ్తున్నాయి. కాకపోతే గతంలో ఇతనికి ఎటువంటి గొడవలు లేవు, ఇటువంటి వేరే దురలవాట్లు కూడా లేవు. కాకపోతే కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవల కారణంగానే పిల్లలు తీసుకెళ్లి అంటే సీసీటీవీ కెమెరాల ఆధారితంగా విచారణ జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాల ఆధారితంగా ఎక్కడికి వెళ్ళారని తెలుసుకున్నప్పుడు చివరిగా ఎక్కడ కనిపించారు ఆయన లొకేషన్, ఎక్కడ పిల్లలు కనిపించకుండా పోయారు? చివరిగా ఫస్ట్ అచ్చంపేట దగ్గర ముగ్గురు పిల్లలతో వెళ్ళున్నాడు. ఆ రూట్ నుంచి వచ్చిన తర్వాత ఆ రూట్ నుంచి ఢిల్లీకి వచ్చే మధ్యలో కూడా ఒక 2 పెద్ద నదికి సంబంధించిన పాయలు అంటే నీటి సరఫరా ఉండే ప్రాంతంలో కూడా ఉన్నాయి. అది ఎక్కువ దట్టమైన అడవి ప్రాంతం కూడా ఉంది ఆయన కోణంలో కూడా చూస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దిండి దగ్గర కేవలం ఒక పాపతోటే బండి మీద కనిపిస్తున్నది. దిండి తర్వాత నుంచి మళ్ళీ నాగర్ కర్నూలు ఉన్నటువంటి కల్వకుర్తి సమీపంకి వెళ్ళేసరికి లేదు. కల్వకుర్తి సమీపంలో అతను పురుగు మందు తాగి